నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ముగిసిన 3 రోజుల పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జికి రుణపడి ఉంటా. ఆత్మీయ కృతజ్ఞతా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించండి. అధికారులకు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆదేశాలు. డ్రైనేజీ కాలువలు, త్రాగునీటి సరఫరాలను స్వయంగా పరిశీలించిన కమిషనర్. సామాన్య భక్తులకు పెద్దపీట. తిరుమల పవిత్రతను పెంపొందించేలా చర్యలు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు కృషి. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. గురు పౌర్ణమి సందర్భంగా కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాల పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టు పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ చండికేశ్వర స్వామివార్లకు వీధోత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం తెల్లవారుజాము నుండి తిరుపతి నగరంలో పారిశుధ్య పనులను, పార్కుల నిర్వహణను హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. కార్పొరేటర్ ఆరణి సంధ్య ప్రజా ఫిర్యాదుల వేదికలో ఇచ్చిన వినతుల మేరకు ఎంఆర్పల్లి కూడలి, వైకుంఠపురం మార్చి, పార్కు, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్, న్యాయవాదుల కాలనీ, ఈఎస్ఐ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీ కాలువలు, త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో ప్రజలు వినతులు ఇస్తున్నారని, వాటన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అలాగే మేజర్గా ఉన్న సమస్యలను తానే స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తున్నానని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విషజ్వరాలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా డయేరియా ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. త్రాగునీటి సాంద్రత పరీక్షలు, అంగన్వాడీ కేంద్రాల్లో వడ్డించే ఆహారంలో పరీక్షలు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా నగరంలో అన్ని డ్రైనేజీ కాలువల్లో చెత్త తొలగింపు కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ప్రజలు కూడా రోడ్లపైనే కాలువల్లో చెత్త వేయకుండా మీ ఇంటి వద్దకు వస్తున్న తమ సిబ్బందికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని అన్నారు. వైకుంఠపురం పార్కుల్లో గ్రీనరీ పెంచాలని, ఆట వస్తువుల మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులు, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరిపై బురద జల్లడం మానుకోవాలని చిత్తూరు టీడీపీ అధ్యక్షులు సిఆర్ రాజన్ హితవు పలికారు. తనను వైసీపీలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొచ్చి ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్నారు. శనివారం తిరుచానూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు మద్దతునివ్వాలని, తన అనుచరుడు గోవిందరెడ్డి ఇంటి ముందు వారం రోజులు నిరీక్షించిన రోజులు మర్చిపోయావా అని చెవిరెడ్డిని ప్రశ్నించారు. తనకు రాష్ట్ర కేబినెట్ కార్పొరేషన్ పదవి ఇప్పిస్తానని ప్రమాణం చేసి మాట తప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చెవిరెడ్డి చేసిన దౌర్జన్యాల వల్ల తాను వైసీపీని వీడానని స్పష్టం చేశారు. తనకు పెద్దిరెడ్డికి ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానికి గాడ్ ఫాదర్ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కూచివారిపల్లిలో ఎమ్మెల్యే నాని కారుపై చెవిరెడ్డి కొడుకు సమ్మెట తీసుకెళ్లి దాడికి యత్నించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పులివర్తి నాని నిజాయితీగా ప్రజాసేవ చేయడానికి వచ్చారని, అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దొంగదండాలు పెడుతూ ప్రజలను మోసం చేసే సంస్కృతి చెవిరెడ్డికే చెల్లుతుందన్నారు. సొంత నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయకుండా వేలాది సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల తుడా నిధులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, సాయి రాయల్, వాసురెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. పోతే ప్రజలు ఇప్పటిదాకా నీ దొంగదండాలకు ఏమన్నారు భాస్కర్ రెడ్డి గారు. ఇక చంద్రగిరి ప్రజలైతే నీ దొంగదండాలకి ఏమారు. ప్రజలు కూడా తెలుసుకున్నారు నువ్వేంది, నీ చరిత్ర ఏందో కనుక్కున్నారు. నువ్వు ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళినా కూడా నీకు డబ్బు నష్టం తప్పితే ఇంకోటి కాదు. నువ్వు ఎప్పటికీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గెలిచేది లేదు. అలాగే చంద్రగిరిలో కూడా ఇక మీద నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ వారసులు కానీ ఎవరు గెలిచేది లేదు. ఇకపోతే 2029లో నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి. అవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లోనే నీ కొడుకు ఒక కాన్స్టిట్యున్సీ, నీకు ఒక కాన్స్టిట్యున్సీ, నీ చిన్న కొడుకు ఒక కాన్స్టిట్యున్సీ, ఇంకా మీ బంధువులు అంటే మీకే కాన్స్టిట్యున్సీలు అన్నీ పెట్టుకొని మీరే అందరూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండండి. ఇక వేరే కార్యకర్తలకి, వేరే కులాల వాళ్ళకి ఎవరికి కూడా మీరు అవకాశాలు ఇవ్వద్దు. మీ పార్టీ ఇప్పటిదాకా ఒక కులంతోనే ఏడుస్తూ ఉంది. ఇతరులకు మర్యాద ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు. బీసీలను ఎవరిని కూడా గౌరవించలే. మీరు బీసీ నాయకులు అసలు మీరంటేనే ఎలాంటి గౌరవం లేదు. మీరంటే వాళ్ళకు కూడా మీ మీద ఎలాంటి గౌరవం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీ జీవితం అయ్యే వరకు మీరు చంద్రగిరిలో గెలిచే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓడిపోతారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నాయకుడు కార్యకర్తలపై వేధింపులకు పాల్పడలేదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య మీడియా సాక్షిగా యుద్ధం నడుస్తోంది. శుక్రవారం తిరుచానూరు వద్ద గల ఓ ప్రైవేటు హోటల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఆరోపణలు గుప్పించారు. అందుకు స్పందనగా అదే రోజు సాయంత్రం పులివర్తి నాని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టారు. ఇదిలా ఉండగా శనివారం మళ్లీ ఓ ప్రైవేట్ హోటల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. ఈరోజు మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తున్నాం. ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేలా రాజకీయాల్లో వ్యవహరించకూడదని చెప్తున్నాం. నీ పర్మిషన్లు ఒక్క గంట ఒక్కరోజు ఆగాయా, పెండింగ్ ఉన్నాయా? నీ 12 లారీలు ఒక్కరోజైనా అఫ్సల్ 12 అనఫ్సల్ చాలా ఉంటాయి, ఒక్కరోజైనా ఆపారా? నీ ఇండస్ట్రీ ఎప్పుడైనా ఆగిందా? 8 హెక్టార్లు ఈ ప్రభుత్వంలో అది బ్లాక్ గ్రానైట్ మీరు తీసుకున్న మాట వాస్తవం కాదా? కాదని చెప్పండి. ఫైన్ అన్నది ఎన్నికలకు 6 నెలలకు ముందు, 4.5 సంవత్సరం ఫైన్ లేదు. ఎన్నికలకు 6 నెలలకు ముందు ఒక నోటీస్ ఇవ్వడం, ఆ రోజు దానిపైన స్టేర్, ఇదంతా కూడా ఆ రోజు మాకు కూడా తెలుసు. చంద్రబాబు గారికి అనుమానం వస్తుంది, ఒక నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి తెచ్చుకుంటారన్నప్పుడు నేను కూడా మళ్ళీ ఏమవుతుంది అని బ్రాడ్మైండ్గా ఆలోచించాను. వాళ్ళు తెచ్చుకోవాలి, ఏమో తప్పే ఉందనుకున్నాను. కాబట్టి వీటి సమాధానాలు తను చెప్పలేడు, ఎందుకంటే జరిగిపోయింది. చరిత్ర ఇప్పుడు అలాగే ఉంటుంది. చరిత్ర అంటేనే స్థిరస్థాయిగా ఉండేదే చరిత్ర. చరిత్రలో ఆ రోజు ఉపయోగించుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో లేవు. కాకపోతే క్యారెక్టర్ అసెట్ చేయొచ్చు, వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు అంటే తన ఆలోచనలు. నేను చెప్తున్నా కదా, తొడ అవినీతి పైన నేను చేసి ఉంటే సంపూర్ణ దర్యాప్తు చెయ్యండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవడం శుభ పరిణామమని టీడీపీ ముఖ్య నాయకులు అన్నారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద శనివారం టీడీపీ నాయకురాలు ఆదిలక్ష్మి నేతృత్వంలో టీడీపీ ముఖ్య నాయకులు జేబీ రమణ, గణపతి నాయుడు, జేబీ సునీల్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలుపొందిన శుభ సందర్భంగా 1116 కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిస్తే కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నామని, ఆయన గెలిచిన సందర్భంగా మొక్కులు తీర్చుకున్నామని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవడం శుభపరిణామమని అన్నారు. పులివర్తి నాని గెలుపుతో చంద్రగిరి సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల తరువాత చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగరడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు బరిగెడుతున్నాయని తెలిపారు. పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి చంద్రగిరిని అభివృద్ధితో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు పులివర్తి నానిపై పెట్టిన నమ్మకం వమ్ము కాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర నాయుడు, వెంకటేష్, బిట్టు, మురళి, రంగా, కుమార్, శేఖర్, అర్చన, మహేశ్వరి, ప్రభావతి, ఆశ, రాణెమ్మ, జేబీ యూత్ తదితరులు పాల్గొన్నారు.
పుదువర్తి నాని అన్నగారు మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపొందినందుకు ఆయన అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ మొక్కుకోవడం జరిగింది కలియుగ వెంకటేశ్వర స్వామిని 1016 టెంకాయలు కొప్తాము మంచి మెజార్టీతో గెలిస్తే తెలుగుదేశం గవర్నమెంట్ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొస్తుందనే ఉద్దేశంతో ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ మొక్కులు చెల్లించుకుంటామనుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే తెలుగుదేశం మంచి మెజార్టీతో పార్టీ గెలిచింది. నాని అన్నగారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అందుకని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలియజేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాతృశ్రీ తరుగుంట వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, త్రాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో భక్తులకు అందించాల్సిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి వారు సూచించిన విధంగా అన్నప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నప్రసాదాల్లో వినియోగించే ముడిసరుకుల నాణ్యతను మరింత పెంపొందించేందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో అత్యాధునిక నూతన ల్యాబ్ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఎఫ్ఎస్డి వారు ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూలైన్ల వద్ద 6000 మంది వేచి ఉండేలా నూతన షెడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేకంగా 3 ఏఈఓలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. క్యూలైన్లలో 3 చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన నెయ్యి, ముడి సరుకుల కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తిరుమలలో హోటళ్ల నిర్వాహకులు టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, రేట్లు ఉండాలన్నారు. హోటల్ లీజుదారులు సబ్ లీజుకు ఇవ్వకూడదని తదితర అంశాలతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్లో లోపాలను సరిదిద్దుతామన్నారు. గతంలో వారానికి 1,05,000 ఇస్తున్న ఎస్ఎస్డి టోకెన్లను భక్తులు క్యూలైన్లో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1,47,000 ఇస్తున్నామని, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, సిపిఆర్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. కొండ మీద మనకి భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలి. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. తర్వాత స్వామివారికి అందించే ప్రసాదాల్లో కూడా క్వాలిటీలో కూడా లోపాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు లడ్డు క్వాలిటీ తిరుమల కొండకి ఈ స్వామివారి ఆలయంలో మనం ఇచ్చే లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది, ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉంది. తిరుపతి వచ్చిన వాళ్ళు, తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇది దర్శనం ఎంత ముఖ్యమో ఈ లడ్డు ప్రసాదం కూడా తీసుకోవడం అంతే ముఖ్యం. సో అలాంటిది ఆ క్వాలిటీ అనేది ఇంత ముందులాగా ఉండటం లేదు. టేస్ట్ కానీ లేకపోతే ఆ ఎరోమా అంటారు, ఆ స్మెల్ కానీ దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. దీనికి పేటెంట్ ఒకటి ఉన్నదనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దీనికి ఒక పేటెంట్ ఉంది. జిఐ ఇండికేటర్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద దీనికి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అదంతా మీకు తెలిసిందే. సో అనేది కూడా లడ్డు క్వాలిటీ విషయం కూడా నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ టికెట్స్ ఇష్యూ చేసే వ్యవస్థ, బుకింగ్ చేసే వ్యవస్థ, ఆన్లైన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. దాంట్లో ఎవరైతే భక్తులు కాకుండా దర్శనం చేసుకుందామని కాకుండా మిడిల్ మెన్ లేకపోతే బ్రోకర్స్ ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవస్థలో. దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. చాలామంది కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఈ వ్యవస్థలో, ఐటీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎక్స్ప్లాయిట్ చేసి చాలామంది అనాథరైజ్డ్గా టికెట్లు పొందడం, ఇక్కడికి రావడానికి ట్రై చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు అని ఇలాంటి విషయాల మీద చెప్పారు. ఓవరాల్గా ఐటీలో ఉన్న ఇవి కానీ బ్రోకర్స్ బెడద కానీ ఇవన్నీ కూడా
మేము సార్ట్అవుట్ చేయగలమని చూస్తున్నాం. తర్వాత ఫ్రాడ్ అనలిటిక్స్, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఫ్రాడ్ అనలిటిక్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఐటీ వ్యవస్థలో, ఐటీ రంగంలో. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో తర్వాత టెక్నాలజీ కూడా చాలా చాలా పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఒక వీడియో ఇమేజెస్ ఇస్తే మన దగ్గర ఇమేజెస్తో కంపేర్ చేసి దీంట్లో ఎవరు ఈ ఇమేజెస్లో ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు అనేది డిటెక్ట్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. వాటిని కూడా యూజ్ చేసుకుని ఏ విధంగా వ్యవస్థని మనము కరెక్ట్గా నడిచేలాగా చూసుకోవడం అనేది దాన్ని కూడా చర్చించి మేము న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ ఎవరెవరికి ఉందో అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే క్రౌడ్లో ఎవరైనా పర్సన్ని ఐడెంటిఫై చేయడం కానీ, లేకపోతే ఫోటో తీసుకుంటున్నాం, కొన్నిసార్లు మనము బుకింగ్ అప్పుడు ఫోటో తీసుకున్నాం, ఆ ఫోటోని ఇక్కడ ఫిజికల్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా వీడియో మనం వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు, దర్శనానికి వచ్చినప్పుడు, బుకింగ్ అప్పుడు ఒక ఫోటో ఉంటుంది, దర్శనానికి వచ్చినప్పుడు ఆ ఇమేజ్ కంపేర్ చేసి సేమ్ పర్సన్ వచ్చాడా లేదా అనేది అలాంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఆ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఏ విధంగా మనము భక్తులకు ఇబ్బంది లేకుండా, జెన్యూన్గా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఎవరెవరైతే బ్రోకర్ల ద్వారా వస్తున్నారో వాళ్ళని ఆపడానికి దానికి చర్యలు తీసుకోవడానికి మేము అది ఒక టెక్నాలజీ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాము. అది త్వరలో ఐ థింక్ ఒక 2 weeks ఉన్నట్టుంది టైము. రాగానే అది కూడా వాళ్ళతో డిస్కస్ చేసి సో దాని ద్వారా కొత్త టెక్నాలజీస్ తీసుకుని దీన్ని చేసుకుంటాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విశ్వప్రియ తీర్థ స్వామీజీ, ఆత్మర్మఠం ఉడిపి, నటుడు శ్రీకాంత్ ఫ్యామిలీ, ఎంఎస్ రాజు, ఎమ్మెల్యే రఘుత్తం రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి శ్రీసుధ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తూ ఉంటాం జనరల్గా. ఈసారి కూడా రావడం జరిగింది. బాబుది పిక్చర్ స్టార్ట్ అవుతుంది 24 నుంచి. దాని నుంచి దేవుడు ఆశీర్వాదం కోసం వచ్చాము. అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. ఇప్పుడు నాకు నడుస్తుంది దేవరా అండ్ గేమ్ చేంజర్ 2 ఫిలిమ్స్, అలాగే కళ్యాణ్ రామ్ది ఒకటి, అలాగే నేను హీరోగా చేస్తున్నా ఒకటి. ఇలా 4 ఫిలిమ్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సార్ బాబు హీరోగా నటిస్తున్నారు కదా సార్, ఎవరు సార్ డైరెక్టర్? అది ప్రదీప్ అద్వైత్ అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ వచ్చి అల్లు అరవింద్, మన అశ్విని దత్ గారు, స్వప్న వాళ్ళు. కలికి తర్వాత మళ్ళీ ఇప్పుడు 24 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలాగే వృషభ అనే ఫిలిం మోహన్ లాల్ అండ్ రోషన్, ఈ 2 ఫిలిమ్స్ జరుగుతున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. జేఈఓ వీరబ్రహ్మం స్పందించి క్షతగాత్రులను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్డు 18వ మలుపు వద్ద వేగంగా ఓ కారును ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న 3కి గాయాలయ్యాయి. ఒక మహిళకు తీవ్ర గాయమైంది. కాగా వీరిని తిరుమల ఘాట్ రోడ్డులో పనిచేసే గూర్ఖా ఫ్యామిలీగా గుర్తించారు. అటుగా వెళుతున్న తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గాయపడిన వారి కోసం వెనువెంటనే అంబులెన్స్ను రప్పించారు. తీవ్రంగా గాయపడిన మహిళను స్విమ్స్కు తరలించాల్సిందిగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలిచ్చారు. హెల్మెట్ ధరించడం ద్వారా సురక్షిత ప్రయాణం సాగించాలని, తద్వారా తమ కుటుంబానికి భరోసాగా నిలవాలని తిరుపతి 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అసోసియేషన్ నెలవారీ సమావేశంలో భాగంగా మొదటగా హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాల్లో మెకానిక్స్ ర్యాలీ చేస్తూ నగరంలో ప్రజలకు హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కమిటీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా సభ్యులు ఇచ్చిన హామీ మేరకు తొలిదశగా 35 మంది సభ్యులకు అసోసియేషన్ ద్వారా పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందన్నారు. మిగిలిన సభ్యులకు 3 నెలల్లో అసోసియేషన్ ఇన్సూరెన్స్ చేయించి వారికి, వారి కుటుంబాలకు భద్రత కల్పించే దిశగా బాధ్యత తీసుకుంటుందన్నారు. సభ్యులందరూ సంఘ నిబంధనల మేరకు వ్యవహరిస్తూ సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి జలంధర్, ప్రతినిధులు లక్ష్మారావు, గురు, ప్రభు, మల్లేశ్వర్, కమిటీ ఇన్ఛార్జ్ సోమశేఖర్, సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశయ్య, ప్రతి నెల మేము గాంధీ భవన్లో తిరుపతి 2 వీలర్ మెకానికల్ అసోసియేషన్ అందరం కూడా వచ్చి మీటింగ్ పెట్టుకుంటాము. పోయిన నెల పోస్టల్ డిపార్ట్మెంట్ మేము అనుకున్నాం 799 రూపాయలు కట్టియాలనేసి. దాన్ని మేము ఈ పోయిన నెల వచ్చి 35 మంది కట్టించాము. ఇప్పుడు అది 25,000 రూపాయలు అయింది. నెక్స్ట్ కొత్తగా వచ్చిన ప్రభుత్వము తీసుకునే నిర్ణయం
హెల్మెట్లు వేసుకొని అవేర్నెస్ చేయాలనేసి అందరికి కూడా తెలియపరచాలనుకున్నాము. దాంట్లో ముందు ఫస్ట్ మేము తిరుపతి 2 వీలర్ మెకానిక్ అందరం చేరి మేమే ఫస్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. హెల్మెట్లు వేసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలా, హెల్మెట్లు వేసుకొని ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇవన్నీ బైపాస్లో పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇవి తెలుసుకోవాలనేసి అందరికీ మా తిరుపతి 2 వీలర్ తరఫున తిరుపతి ప్రజలకి ప్రపంచంలో ఉండే అందరికీ కూడా హెల్మెట్ వేసుకొని సేఫ్టీగా ఉండాలనేసి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని మేము తిరుపతి 2 వీలర్ మెకానిక్ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర తెలుగు యువత నాయకులు రవినాయుడు ఆరోపించారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తండ్రి చావుతో పార్టీ పెట్టి బాబాయి హత్యతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో గంజాయిని ఏరులై పారించారని, ఇందులో భాగంగానే గంజాయి సేవించి యువత హత్యలకు పాల్పడుతోందని, దీనికి ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎన్ని హత్యలైనా చేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక యుద్ధానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ప్రమేయమూ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు. మేము మౌనంగా ఉన్నాము. కేవలం రాజకీయ పార్టీల్ని రాజకీయంగా సిద్ధాంతపరంగా విమర్శించాలనే నేపథ్యం కలిగిన పార్టీలో ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా వ్యక్తిగత కక్షలకు వెళ్ళా. కానీ నీ దగ్గర కార్యకర్తలు నీ ఇంటికి రావాలని రెచ్చగొట్టే ధోరణితో వాళ్ళందరికీ ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఏదో చేసేస్తున్నారన్నట్టు అభూత కల్పన కల్పించాలనే ఉద్దేశంతో నీ వ్యవహార శైలి ఉంది. ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మరు. నిన్ను కూడా నీ పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో నువ్వు కూడా చాలా ఎదుర్కోవాలి. నువ్వు చేసిన తప్పులు అవి ఇవి కాదు, ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు నువ్వు చేసేసావు. వాటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తూ, దశాబ్ద కాలంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి, శాంతి యాదవ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల పాలనలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, తర్వాత టీడీపీ, వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. మరి సూటిగా కూడా అడుగుతున్నా, మరి ఈ ప్రాజెక్టు పైన, పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు, దానివల్ల ఎంత ఉపయోగపడ్డది, ఈ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది, దానిపైన న్యాయ విచారణ ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు పెట్టుకో, నేనేం కాదన్ను, సుప్రీంకోర్టు జడ్జి చేత, రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి తిరుపతిలో పుట్టినటువంటి ప్రాంతంలో పెరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను అభ్యర్థిస్తున్నా. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వీఐపీ బ్రేక్ దర్శనాల జాబితా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. చాలామంది తిరుపతిలో నిర్వాసితులుగా ఉన్నారు. బాడుగులు కట్టుకోలేక, సొంత ఇళ్ళు కట్టుకోలేక కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఎన్జిఓలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎన్జిఓలు, మరి నిరుపేదలు 7,000 మందికి నిరుపేదలకు ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాళ్ళు ఇళ్ళు కట్టుకోలేకపోయారు, స్థలాలు సరిగ్గా ఇవ్వనందువల్ల. మరి టీటీడీ ఉద్యోగస్తులు దాదాపు 1000 మంది ఉన్నారు. వీళ్ళని తీసుకోపోయి పుత్తూరు దగ్గర పెట్టారు, పుత్తూరు అడవిలో వేసేసారు. ఏ ఒక్కరికి ఇష్టం లేదు, టీటీడీ ఉద్యోగి ఎవరికి పుత్తూరు పోయి ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరు. మరి వాళ్ళు నోరు తెరిచి అడగలేకపోతున్నారు. వాళ్ళకి కొంచెం అడగడం కొంచెం పాపం వాళ్ళకి ఇబ్బంది. మరి జర్నలిస్టులు ఒక 50 మందికి ఇచ్చారు, ఇంకా 200 మంది ఆగిపోయి ఉంటారు. వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి. ఎక్కడుంది? తిరుపతిలో ఒకే ఒక్క దగ్గర ఉంది. 7,000 ఎకరాలు ఉన్నాయి. జూ పార్కుల దగ్గర 7,000 ఎకరాలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాపిటల్ అంటే అమరావతి అంటున్నాడు. మరి కనీసం కంప్యూటర్ సిటీ అన్నా చేస్తే బాగుంటుంది. ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ బెంగళూరులో పోతున్నారు.
ఆ జూ పార్కును తీసేసి పుత్తూరు దగ్గరకు పంపించి అక్కడ ఉండే 7,000 ఎకరాలని కంప్యూటర్ కంపెనీలకి, టీటీడీ ఉద్యోగస్తులకి, మరి జర్నలిస్టులకి, ఎన్జిఓలకి, నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని నేను చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. చంద్రగిరి రేణిగుంట సర్వీసులు ప్రారంభం కావడంతో చంద్రగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి రేణిగుంట సర్వీసులు ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా నూతన వాహనానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్టీసీ జీఎం బస్సుకు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. బస్టాండ్ నుంచి నూర్ జంక్షన్ వరకు యువతలో ఉత్సాహం నింపేందుకు ఆర్టీసీ బస్సును కొంత దూరం నడిపారు. బస్టాండ్ సమీపంలో ఉన్న షాపు యజమానులతో సమీపంలో ఉన్న స్థానికులను ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను అన్ని వేళలా సిద్ధంగా ఉంటానని అన్నారు. బస్సులు ప్రారంభించడానికి సహకారం అందించిన ఆర్టీసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డ్రైవర్ను పక్కన పెట్టుకుని బస్సును స్టార్ట్ చేసి కొంత దూరం వాహనాన్ని నడిపారు. కాగా 5 సంవత్సరాల తర్వాత ఆర్టీసీ టౌన్ సర్వీసు బస్సులు ప్రారంభించడంపై స్థానికులు, ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బజాజ్ సరికొత్త పల్సర్ NS400Z ద్విచక్ర వాహనాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించి మొదటి కొనుగోలుదారునికి అందజేశారు. తిరుపతికి చెందిన లాంగ్ సర్వింగ్ బజాజ్ ఆటోమొబైల్ డీలర్లలో ఒకటైన శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ అత్యంత శక్తివంతమైన అలాగే ఫీచర్ రిచ్ పల్సర్ను 1,85,000 రూపాయల ప్రారంభ ధరతో ఆవిష్కరించింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నూతన వాహనాన్ని ఆవిష్కరించారు. మొట్టమొదటిగా బైక్ను కొనుగోలు చేసిన వాహన చోదకుడికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బైక్ను అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను మొట్టమొదట బజాజ్ వాహనాన్ని నడిపానని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పూణేకు చెందిన ఆటోమేకర్ బజాజ్ ఆటో లిమిటెడ్ సరికొత్త పల్సర్ NS400Z అందిస్తోందని, ఇది డామినర్ వంటి వాటిని తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. 400, KTM 390 డ్యూక్ మరియు ట్రంప్ స్పీడ్ 400 అన్ని కంపెనీ నుండి మిడిల్ వెయిట్ ఆఫర్లో ఉంచబడ్డాయని తెలిపారు. బజాజ్ ఆటో ఇప్పటి వరకు 1,08,00,000 పల్సర్లను విక్రయించిందని, 2001లో ఆవిష్కరించినప్పటి నుండి ఈ బ్రాండ్ 10,000 కోట్ల రూపాయలు ఆర్జించిందని శ్రీనివాసరావు తెలిపారు. కంపెనీ దేశవ్యాప్తంగా ప్రతి 20 సెకండ్లకు ఒక పల్సర్ మోటార్ సైకిల్ను విక్రయిస్తోందని తెలిపారు. శ్రీరామ్ బజాజ్ డీలర్ సాకేత్ రామ్ ఈ ఉత్పత్తుల గురించి మాట్లాడుతూ పల్సర్ NS400 గత సంవత్సరం వరకు KTM 390 డ్యూకుకు శక్తినిచ్చే 373 cc ఇంజిన్తో అమర్చబడిందని, పల్సర్ NS400Z దాని అండర్ పిన్నింగ్లకు డామినర్ 400ను తీసుకుంటుందని చెప్పారు. కొత్త మోటార్ సైకిల్ క్రాంక్ వద్ద 40 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుందని, అలాగే 6 స్పీడ్ పవర్ ట్రైన్ ద్వారా వెనుక చక్రానికి 35 Nm టార్కును పంపుతుందన్నారు. బ్రేకింగ్ విధులు ముందు వైపున తలకిందులుగా ఉండే విధంగా ఫోర్కులు మరియు వెనుక వైపు ఒకే డిస్క్ ద్వారా నిర్వహించబడతాయన్నారు. ఈ మోటార్ సైకిల్లో రైడ్ బై వేర్ థ్రాటిల్, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అలాగే 4 రైడ్ మోడ్లు, స్పోర్ట్స్, రైన్, రోడ్ మరియు ఆఫ్ రోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయని సాకేత్ రామ్ చెప్పారు. ఇది పూర్తి LED లైటింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం ప్రత్యేక డిస్ప్లేతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీని కూడా పొందుతుందని తెలియజేశారు. వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ తరపున సాకేత్ రామ్ అభ్యర్థించారు. షోరూమ్కి వెళ్లి పల్సర్ NS400ను టచ్ చేసి అనుభూతి చెందండి, అలాగే వాహనాన్ని టెస్ట్ రైడ్ చేయండి అని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు తిరుపతి పట్టణంలో మొట్టమొదటిగా బజాజ్ షోరూమ్ ఓపెన్ చేసిన మన రాజా శ్రీనివాసరావు గారికి, మేనేజింగ్ పార్ట్నర్ బజాజ్ కంపెనీలో, అదేవిధంగా వాళ్ళ అబ్బాయిలు శ్రీరామ్ గారికి, శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా ఈ బజాజ్ ఆటో సంస్థ 34 సంవత్సరాలుగా మొదలుపెట్టడం మొట్టమొదటి బజాజ్ షోరూమ్ తిరుపతిలో ఇదే అనుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళ అబ్బాయిలు కూడా సాక్షి, సత్యరామ్, అభినవ్ రామ్, అదేవిధంగా మొట్టమొదట ఈరోజు బజాజ్ పల్సర్ వెహికల్ లాంచింగ్ సందర్భంగా ఈరోజు న్యూ వర్షన్ కాల పరిణామాలకు తగ్గట్టుగా మొట్టమొదట నాకు తెలిసి బజాజ్ స్కూటర్ అనేది ఉండేది, మళ్ళీ బజాజ్ సూపర్ అని వచ్చేది స్కూటర్.
చతక్ వచ్చింది, బజాజ్ చతక్ వచ్చింది, బజాజ్ ప్రియా వచ్చింది. మేము కూడా మొట్టమొదటి 2 వీలర్ కొన్నప్పుడు బజాజ్ కంపెనీనే ఫస్ట్ స్కూటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత బజాజ్ కవాసాకి 2 వీలర్ పెద్ద బండ్లు వచ్చాయి. అటు అచ్చలచ్చలుగా ఈరోజు బజాజ్ పల్సర్ వెహికల్ రావడం, దాదాపు 1,80,000 రూపాయలు కాస్ట్తో ఈరోజు కొనుక్కోవడం. ఆ ఒక బండి మొట్టమొదటి బండి, ఫస్ట్ బండి జిలాని కొనుక్కోవడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా సెకండ్ వెహికల్ కూడా కొనుక్కున్నారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మహమ్మద్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ 2 వీలర్స్ పర్చేస్ చేసేవాళ్ళు యూత్ కానీ యువకులు కానీ కొద్ది నియమ నిబంధనలను అనుసరించి, ఇప్పుడు ఇది మంచి ఫాస్ట్ వెహికల్, మరి వేగం ఎక్కువ ఎంతైనా పోవచ్చు. 100 కిలోమీటర్లు, 150, 140 కిలోమీటర్లు, 150, 60 కిలోమీటర్ల స్పీడ్ కూడా పోయే సామర్థ్యం గల వెహికల్స్ ఇప్పుడు ముందుకు వచ్చాయి. రోడ్డు యొక్క పరిణామాలను బట్టి ఆ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ అందరూ క్షేమంగా ఈ 2 వీలర్ నడిపే ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలనేది కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఒక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఈ బజాజ్ పల్సర్ వెహికల్ని లాంచింగ్ చేయడానికి మమ్మల్ని భాగస్వామ్యం చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇది రోజు రోజు చాలా ఎక్స్పెక్టేషన్స్లో తిరుపతి ప్రజలందరూ చాలా అభివృద్ధికి ఆకాంక్షిస్తున్నారు. మా ఇన్విటేషన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్క ముఖ్యులు, ఇన్వైటీస్, గెస్ట్స్, మన ప్రెస్ అండ్ మీడియా సభ్యులందరూ ఆహ్వానానికి మన్నించి వచ్చిన దానికి స్వాగతం, సుస్వాగతం. కస్టమర్స్, మాతో కూడా వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఇక్కడ అందరూ ఉన్నారు. అందరికీ వెల్కమ్. ABS డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. రైడ్ బై వైర్ అని ఫీచర్ కూడా దీంట్లో ఉంది. చాలా ప్రీమియం మోటార్ సైకిల్స్, ట్రయంఫ్, BMW, హార్లీ డేవిడ్సన్లో ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో చాలా అఫోర్డబుల్ ప్రైస్, ఓన్లీ 1,85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి ఇనాగరల్ ఆఫర్ కింద ప్రైస్ అనౌన్స్ చేశారు. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ ఇవాళ ఈ వెహికల్ని సేల్ చేసేదానికి రెడీ అయ్యాము. ఫస్ట్ 2 కస్టమర్స్ రెడీగా ఉన్నారు. ఇంకా 6 మెంబర్స్ బుకింగ్స్ ఉన్నారు. వెహికల్స్ ఇంకా రావాలి. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, బ్లాక్, రెడ్, వైట్ అండ్ గ్రే. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, నావిగేషన్ వస్తుంది ఇందులో. సో ఒక వెహికల్లో, ఒక 2 వీలర్ వెహికల్లో ఉండాల్సిన ఏ ప్రీమియం ఫీచర్ అడిగినా ఈ వెహికల్లో అవైలబుల్. సో with this is the product related information. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. విజయవాడ కనకదుర్గమ్మకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సారె సమర్పించారు. విజయవాడలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లికి శనివారం నాడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు సారె సమర్పించారు. అమ్మవారి దర్శనానంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఎమ్మెల్యే దంపతులకు వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. గురు పౌర్ణమి సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురు పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైకి వెళ్లే భక్తులతో, అలాగే శనివారం కావడంతోనూ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోవడంతో ఆలయం బయట మాడవీధుల్లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలు అందుబాటులో ఉంచారు. తిరుపతి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
తూపిలిపాలెం బీచ్ పర్యాటక అభివృద్ధి కోసం స్థల పరిశీలన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గూడూరు డివిజన్లోని వాకాడు మండలం తూపిలిపాలెం బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు రిసార్ట్స్ ఏర్పాటుకు అలాగే వాటర్ స్పోర్ట్స్ కు సంబంధిత పర్యాటక శాఖ ప్రతిపాదనల మేరకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ మరియు పర్యాటక శాఖ అధికారులతో పరిశీలించి మాట్లాడుతూ నిబంధనల మేరకు గుర్తించిన స్థలాన్ని పర్యాటక శాఖకు కేటాయించే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కు సూచించారు. కలెక్టర్ సదరు బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడి ప్రజలతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు టూరిజం డాక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, వాకాడు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో శ్రీనివాస బస్ స్టేషన్లో పెచ్చులు ఊడిపోయి ఉండడాన్ని పరిశీలించారు. పార్సల్ ఆఫీసును పరిశీలించారు. శ్రీహరి బస్టాండ్లో దుకాణదారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంఆర్పీ ధరలకే వస్తువులు అమ్మాలని సూచించారు. ధరల సూచీని తప్పనిసరిగా షాప్ ఎదుట పెట్టాలని ఆయన ఆదేశించారు. టాయిలెట్స్ ను పరిశీలించారు. టాయిలెట్ వినియోగానికి 20 రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. టాయిలెట్ ఎదుట ధరల సూచీ బోర్డు పెట్టించడంతో పాటు అధిక ధరల వసూలుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎలక్ట్రిక్ బస్సులో ఎమ్మెల్యే ఇతర అధికారులతో బస్టాండ్లోని ఏడుకొండలు బస్ స్టేషన్, పల్లె వెలుగు బస్ స్టేషన్లను పరిశీలించారు. ఆయిల్ డిపోను ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్ఎం ఆఫీసులో ఎమ్మెల్యే సమీక్షించారు. ప్రస్తుత బస్ స్టేషన్ స్థానంలో ఆధునిక హంగులతో కొత్తగా ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ డిజైన్ డిపిఆర్ ను ఆర్ఎం చెంగల్ రెడ్డి, డిప్యూటీ సిటిఎం భాస్కర్లు ఎమ్మెల్యేకి వివరించారు. 13.18 ఎకరాల్లో 500 కోట్లతో 13 ఫ్లోర్లతో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ ను నిర్మించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు థర్డ్ పార్టీతో ఈ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. డిజైన్ తుది ఆమోద దశలో ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి టెర్మినల్ విషయం తీసుకెళ్లి త్వరలో టెండర్లు పిలిచి 3 ఏళ్లలో కొత్త బస్ స్టేషన్ అన్ని హంగులతో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం అందుబాటులో ఉండడంతో ఆధ్యాత్మిక నగరం ఆధునిక నగరంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి, మహేష్ యాదవ్, కంకణాల రజనీకాంత్, ఈజీ హేమంత్ యాదవ్, గాలి పవన్, జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, నెలవాయి మురళి, మోహన్ రాయల్, సుధా, రాజేష్ ఆచారి, అయ్యప్ప, బీజేపీ నాయకులు వరప్రసాద్, తేజోవతి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కలిసి సందర్శించడం జరుగుతుంది. అధికారులు కూడా ఆర్ఎం గారు, ఇంజనీర్లు గారు, డిపో మేనేజర్ గారు కూడా వాళ్ళు కూడా వచ్చి మొత్తం దీన్ని పరిశీలించి ప్రత్యామ్నాయం దీన్ని కూడా పాతదయింది, అన్నీ కూడా కొంచెం శిథిలావస్థల్లో వస్తూ ఉంది. అందు రాకముందే దీన్ని మొత్తాన్ని డిస్మాంట్లింగ్ చేసి పూర్తిగా ఈ 14 ఎకరాలు దాదాపు ఉంది. కొంతగా కూడా కొంత ప్రైవేటు స్థలాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా కాంపన్సేషన్ కట్టించి మొత్తం కూడా ఇది సుందర నగరంగా ఈ యొక్క తిరుమలగిరిలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ ఆర్టీసీ బస్టాండ్ 4 పక్కల రోడ్డు ఉంది. 4 పక్కల కూడా రోడ్డుకు ఈ బస్టాండ్ పోయే విధంగా ప్రణాళికలు రూపొందించి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యంగా దీనిపైన శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో సంప్రదించి దీన్ని దాదాపు 500 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేసి ఇది ఒక సెంట్రల్ బస్ స్టాండ్గా తిరుపతి నగరానికి ఒక ఆదర్శవంతంగా దేశమంతా ప్రపంచం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రోజుకు దాదాపు 2,40,000-50,000 మంది ఈ బస్టాండ్లో దిగుతున్నారు, వెళ్తున్నారు. వారికి సౌకర్యం కలిగే విధంగా అన్ని హంగులతో సెంట్రల్ ఏసీలు పెట్టి బస్టాండ్ని మన హైటెక్ దీనిపైన పద్ధతిలో రూపొందిస్తారనేసి కూడా రూపొందించాలని సర్వే మాస్టర్ ప్లాన్లు అంతా జరిగి
ప్రణాళికలు రూపొందింది, డిజైన్లతో తయారైంది. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథారెడ్డి, కస్మా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోలు హరినాథ్, పొన్నాల జయజరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నగర సంకీర్తన కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం ప్రతి శనివారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గుండాల గోపీనాథ్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గారిని అధ్యక్షతన జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు మనం అందరం చూస్తున్నాం, కలికాలంలో భగవంతుడి యొక్క నామస్మరణే అన్ని మహాయజ్ఞాలకి క్రతువులకి సమానమైనదిగా చెప్పబడింది. అటువంటి నగర సంకీర్తన ఈరోజు తిరుపతిలో జరగడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది నిజంగా ఆంజనేయ స్వామి దగ్గర, గోవిందరాజ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి 4 మాడ వీధుల్లో, గోవిందరాజ స్వామి 4 మాడ వీధుల్లో ఈ కార్యక్రమం ఉదయాన్నే జరగడం నిజంగా చాలా శోభామయంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం కలికాలం అందరూ అన్ని ప్రదేశాల్లో, అన్ని ఊర్లో కూడా, ఇన్క్లూడింగ్ తిరుమలలో కూడా నగర సంకీర్తన కార్యక్రమం ఇటువంటిది ప్రవేశపెట్టగలిగితే నిజంగా భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు ఒకచోట ఉండలేడు. కాబట్టి ఏ టెంపుల్ అయినా, ఏ విద్యాలయమైనా, ఏ గుడి అయినా కూడా నిజంగా భగవంతుని నామ సంకీర్తనతోనే ఈ కలియుగంలో నిజమైనటువంటి పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి గుండాల గోపీనాథ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి భజన బృందంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. గోవింద. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ నగరానికి మనకు దేవుడు చాలా సుభిక్షంగా ఉండాలని చెప్పి అన్ని విధాలా మనకి సహకరించి సంపూర్ణంగా అన్ని విధాలు మనకి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మనం తిరుపతిలో పుట్టాము, తిరుపతిలో పెరిగాము. ఎంతో జనాలు తిరుపతికి వస్తున్నారు, పోతున్నారు. తిరుపతిలో బతికేదానికి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి తిరుపతిలో చాలా నగర సంకీర్తన అనేది ఒక ప్రసిద్ధమైన ఒక కోరికతో గుండాల గోపీనాథరావు రెడ్డి గారు మొదలుపెట్టారు. అప్పటి నుంచి నగర సంకీర్తన జరుగుతూనే ఉంది. అందువల్ల మీరు అందరూ నగర సంకీర్తనకి మీకు విశేషమైన పూజలు చేసుకుంటూ, నగర సంకీర్తన అంటే ఒక ప్రబల్యం. అంటే మనము పొద్దున్నే లేచి 5 గంటలకే స్నానం చేసి నగర సంకీర్తనకి 4 మాడ వీధుల్లో పోతూ ఉన్నాము. 4 మాడ వీధుల్లో పోతూ ఉంటే భజన చేస్తాము. భజన చేసేటప్పుడు మన ఆయురారోగ్యాలు బాగుపడతాయి. మన నగర సంకీర్తన వస్తుందనేసి చాలామంది పొద్దున్నే 5 గంటలకే ఓహో నగర సంకీర్తన వస్తూ ఉంది, మనము లేచేయాలి, విధి విధానాలకి వెళ్ళాలి, ఇట్లా చాలామంది కోరికలు ఉంటారు. అట్లా కోరికలతో ఉండేవారికి మా నగర సంకీర్తన ఒక దోహదం అవుతుందని కోరుకుంటూ నేను సెలవు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము నగర సంకీర్తన 4 మాడ వీధుల్లో జరుగుతుంది. భక్తులు స్టార్టింగ్ మేము 5 మందితో స్టార్ట్ చేశాము. ఇప్పుడు దాదాపు 25 మంది 30 మంది ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తూనే ఉన్నాము. చేసిన వారికి చాలా పుణ్యఫలం లభిస్తుందని దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని కల్పించాలని మరీ విన్నవించుకునిస్తున్నాను. నా పేరు వాసు, మాజీ ఉద్యోగి టీటీడీ. అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం కలగాలని కోరుకుంటాను.
మాస్టర్ ప్లాన్ రోడ్ల టీడీఆర్ బాండ్ల వివరాలు ఇవ్వాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి సమాచార హక్కు చట్టంకు దరఖాస్తు చేసుకున్నారు. తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీటీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ దోపిడీపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఫిల్ వేసేందుకు తాను సిద్ధమని ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసిన వ్యవసాయ భూములను కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పరిధిలోకి ప్రభుత్వ అనుమతితో తీసుకుని వచ్చారా, ఉంటే వివరాలు ఇవ్వాలన్నారు. తిరుపతి నగర అభివృద్ధి కోసం కొంతమంది స్వచ్ఛందంగా మరికొంతమంది దగ్గర బలవంతంగా లాక్కున్న తరతరాలుగా అనుభవిస్తున్న భూములకు సక్రమంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా కమిషన్ల కోసం వేధించారని ఆరోపించారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసిన కొన్ని స్థలాలలో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అలాంటి వాటికి టీడీఆర్ బాండ్లు ఎలా ఇచ్చారో తెలపాలన్నారు. తిరుపతిలో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన వాల్యుయేషన్ సర్టిఫికేట్ కాపీలను ఇవ్వాలని కోరారు. టీడీఆర్ బాండ్లు అనేది ఎవరెవరికి ఏ ప్రాతిపదికన సబ్ రిజిస్ట్రార్ వాల్యూ అనేది ఎవరు నిర్ణయించారు అంటే కేవలం కొన్ని సర్వే నెంబర్లకు మాత్రమే మీరు వాల్యూ నిర్ణయించారా, లేదా ఆ ప్రాంతాలకు అన్నిటికీ కూడా రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చర్ అని ఏమైనా నిర్ణయించారా అన్నటువంటి సమగ్ర సమాచారాన్ని నాకు సమాచార హక్కు చట్టం ద్వారా ఇమ్మని చెప్పి నేను చలాన్లు కూడా కట్టి పంపించాను. దానికి అయ్యే ఖర్చులు కూడా నేను ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ సమాచార హక్కు అధికారికి నేను చెల్లించేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది ప్రజలు ఈరోజు నగర అభివృద్ధి కోసం తమ సొంత భూములు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం ఇస్తే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా టీడీఆర్ బాండ్లు ఎందుకు ఇవ్వలేదు అన్న దాని మీద నేను సమాచారాన్ని సేకరించిన తర్వాత మళ్ళా నేను మాట్లాడతాను. దీనిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఈరోజు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి. వైజాగ్ లో పోయి తిరుపతి బాండ్లు ఎవరు అమ్మారు, ఎంతకు అమ్మారు, అక్కడ ఉన్నటువంటి ధరకి ఎంత రెట్టింపు ధరకి అమ్మారు, ఎంతమంది దగ్గర టీడీఆర్ బాండ్లని ముసుగుగా బూచిగా చూపెట్టి భయపెట్టి దండుకున్నారన్న విషయాలన్నీ కూడా త్వరలో వెలుగులోకి తీసుకొస్తాను. అవసరమైతే ఎవరైతే అమాయక ప్రజలు ఈరోజు నగరం అభివృద్ధి చెందాలని మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం స్థలాలు ఇచ్చారో వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం టీడీఆర్ బాండ్లు ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో దీనికి సహకరించినటువంటి కమిషనర్ల మీద, టౌన్ ప్లానింగ్ అధికారుల మీద, నగరపాలక సంస్థలోని కీలక విభాగాలలో పనిచేసి ఈరోజు అవినీతిని ప్రోత్సహించిన అధికారుల మీద, వీళ్ళకి సహకరించినటువంటి సబ్ రిజిస్ట్రార్ గారి మీద ఖచ్చితంగా ప్రజల తరఫున హైకోర్టులో పిల్లు వేయబోతున్నానని హెచ్చరిస్తున్నానండి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థిని ఎస్ కిరణ్ కుమారికి డాక్టరేట్ అందజేశారు. న్యాయశాస్త్ర విభాగపు ఆచార్యులు మరియు న్యాయ విభాగపు హెడ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ మాధురి పరదేశీ పర్యవేక్షణలో రోల్ ఆఫ్ పేటెంట్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ రైట్ టు హెల్త్ ఇన్ ఇండియా అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని కిరణ్ కుమారి సమర్పించారు. అందుకు ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపరవంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణ నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ సందర్భంగా స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజరత్ జుమ్లే షావలి పీర్ దర్గాలో మొహరం పండుగను పురస్కరించుకుని దర్గా కమిటీ పీఠాధిపతి దర్గా సయ్యద్ అహ్మద్ మరియు కార్యనిర్వాహకులు బాబా ఫరీద్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రొట్టెల పండుగ మహోత్సవంలో మత సామరస్యానికి నిదర్శనంగా హిందూ ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రొట్టెలను పరస్పరం స్వీకరించి జుమ్లే షావలి పీర్ బాబా ఆశీర్వాదం పొందారు. అనంతరం దర్గా ఉర్సు కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఉరుసు కమిటీ సభ్యులు మరియు భక్తులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈ జుమ్లే షావలి పీర్ దర్గాలో మొహరం పండుగ వేడుకల్లో భాగంగా రొట్టెల పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ రొట్టెల పండుగ మహోత్సవంలో హిందువులు ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని వారికి కావలసిన రొట్టెలను ఒకరి వద్ద నుంచి ఒకరు ప్రసాదంగా స్వీకరించి భుజిస్తారని, ఈ విధంగా రొట్టెలను భుజించడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలియజేశారు. నెల్లూరులోని బార్ షావలి దర్గా తర్వాత అత్యంత అద్భుతంగా ఈ జుమ్లే షావలి పీర్ దర్గాలో అత్యంత వైభవంగా రొట్టెల పండుగ మహోత్సవం నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఎన్ఆర్ నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు, 32వ వార్డు మైనారిటీ నాయకులు షఫీ, దర్గా వీధికి చెందిన బావాజాన్, రహీం ఖాన్, ఎం సతీష్, చంద్ర, జాకీర్, మహమ్మద్ అన్సర్, కాళేష, కళ్యాణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి జుమ్లే షా దర్గా హజరత్ జుమ్లే షా దర్గా నందు ఈరోజు మొహరం సందర్భంగా రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించడమైనది. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఘనంగా జరుపుతారు. దాని తర్వాత నెక్స్ట్ అంతటి ఘనంగా జరుపుతున్నటువంటి దర్గా మన కాళహస్తిలోని జుమ్లే షా దర్గా నందు ఘనంగా రొట్టెల పండుగ నిర్వహిస్తున్నాము. దీనికి మన హిందూ ముస్లింలందరూ ఐకమత్యంగా ఒకరినొకరు సంతాన ప్రాప్తి కోసం కానీ, చదువుల కోసం కానీ, ఉద్యోగ అవకాశాల కోసం కానీ, ఇల్లు కట్టుకునే దానికి కానీ దేనికైనా సరే ఒకరినొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. అన్ని ఘనంగా జరుగుతాయి కాబట్టి బాగా సుఖ సంతోషంతో ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ రొట్టెల సందర్భంగా మా దర్గా ఉర్స్ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. ఈరోజు హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా శ్రీకాళహస్తి పానగల్లోని జుమ్లే షా పీర్ దర్గా నందు రొట్టెల పండుగ కార్యక్రమం అత్యంత వైభవంగా మన హిందూ ముస్లిం సోదరులు కలిసి చేసుకుంటూ ఉన్నారు. మేము కూడా ప్రతి సంవత్సరం ఏడొచ్చి ఈ యొక్క పండుగ చేసుకుంటూ ఉంటాము. ఇదొక్క ఉరుసు కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క రొట్టెల పండుగ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. నెల్లూరులోని రొట్టెల పండుగ తర్వాత నెక్స్ట్ ప్రాముఖ్యం చెందిన పండుగ మన శ్రీకాళహస్తి దర్గాలోనే జరుగుతుంది. వారికి ఆరోగ్యము, సంతానం లేని వారికి సంతానము, ఐశ్వర్యము, ఉద్యోగము, పెళ్లి అన్నీ కూడా ఆ జుమ్లే షా పీర్ బాబా గారి ఆశీర్వాదాలతో ఈ రొట్టెల పండుగ సందర్భంగా అందరం ఆ యొక్క రొట్టె తీసుకొని తర్వాత సంవత్సరం మాకు ఆరోగ్యం బాగుంటే మేము ఆ రొట్టె వదులుతూ ఉన్నాం. ఇదే విధంగా అనాదిగా వస్తున్న ఈ యొక్క సాంప్రదాయానికి
హిందూ ముస్లింలు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా చేసుకుంటూ ఉన్నారు. చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, సంఘమిత్రలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్, స్కూల్ స్వీపర్లు తదితర చిన్న ఉద్యోగాలను టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మీరు రాజీనామా చేయండి, మా వారిని పెట్టుకుంటామంటూ బెదిరిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ వేధింపులు ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని శనివారం సిఐటియు కార్యాలయంలో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం వైసీపీకి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం సుదీర్ఘంగా స్కీమ్ వర్కర్లు పోరాటం చేస్తున్న సమయంలో టీడీపీ స్కీమ్ వర్కర్స్ కి మద్దతు ఇచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు రాజకీయ వేధింపులు ఉండవు, మీ హక్కులు నెరవేరుస్తామని హామీ ఇచ్చారని, తీరా అధికారం వచ్చిన తరువాత రాజకీయ వేధింపులు షరా మామూలుగానే మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, ఏఐటిసి శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి వైఎస్ మణి, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జాకీర్, అంగన్వాడీ, సంఘమిత్ర, ఆశా కార్యకర్తలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. పోరాటాలు చేశాం. ఆ పోరాటాలు మీరంతా వచ్చి ఏం చెప్పారు? మన గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేస్తామన్నారు. మరి ఇదేమిది 2 నెలలకే మొత్తం మీరందరూ కూడా నిలిచిపోవాలని చెప్పేసి మాట్లాడడం అనేది సుధీర్ రెడ్డి గారి మీద ఈ నియోజకవర్గంలో చిరు ఉద్యోగులు రకరకాలుగా అనేక రకాల ఆశలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆశల్ని అదే ఆశలు చేయబాకండి దయచేసి. ఈరోజు చిరు ఉద్యోగులు వీళ్ళకేం వ్యవసాయ ఎకరాలు పొలాలు లేవు, భర్తలు లేదంటే ఇతర ఆదాయాలు లేవు. ఆ వచ్చే 10,000, 5,000, 20,000 అంతా 15,000 రూపాయల లోపల జీతకాలు కాబట్టి 30-40 సంవత్సరాలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళడము ఈ ప్రభుత్వానికి తగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. లేకపోతే అన్ని సంఘాలు కూట కలుసుకొని ఈ యొక్క వేధింపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జికి రుణపడి ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ వద్ద గల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ స్వగృహంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆత్మీయ కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరణి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ 5, 6, 7, 8, 9 డివిజన్లలో తనకు అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేసిన క్లస్టర్ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి శ్రేణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నికలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. భారీ మెజారిటీతో గెలిపించిన ఎన్డీఏ కూటమి శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. కేవలం దొంగ ఓట్లతోనే భూమన కరుణాకర్ రెడ్డి గెలవడం జరిగిందని, అతనికి వారి అబ్బాయికి ప్రజాక్షేత్రంలో బలం లేదని అన్నారు. టీడీఆర్ బాన్లా స్కామ్ పై విజిలెన్స్ విచారణ చేయాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరతానని చెప్పారు. గత 5 ఏళ్లలో ఎవరైతే ఎన్డీఏ శ్రేణులను ఇబ్బందులు పెట్టారో వాళ్లు శిక్ష అనుభవిస్తారని, 5 ఏళ్లలో ఎన్డీఏ శ్రేణులపై పెట్టిన కేసులను సీఎంకు చెప్పి ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. 5 ఏళ్లు గత ప్రభుత్వం ఎన్నో కష్టాలు పెట్టినా పార్టీ వెంట నిలబడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు జేబీ రమణ, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం కూటమిగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకులైన మన జనసేన పార్టీ అధ్యక్షులు మురళీధర్ గారికి మొట్టమొదటిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆత్మీయ అభినందన సమావేశం ఈ రోజు ఆఖరి రోజు నియోజకవర్గంలో అది మన సోదరులు జేబీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 5వ డివిజన్, 6వ డివిజన్, అదేవిధంగా 7వ డివిజన్, 8వ డివిజన్, 9వ డివిజన్ 5 డివిజన్లు కలిపి ఈ రోజు అక్కడ పనిచేసిన ముఖ్య నాయకులు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా యూనిట్ గా ఏర్పాటు చేసుకుని చాలా పురాతన పట్టణం కూడా ఆ ఏరియా. అటువంటి ఏరియాకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి 5 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి
నాయకులు సోదరులు ఏబి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు మన సోదరులు హరిప్రసాద్ గారికి చరిత్రలో లేని విధంగా అత్యధిక మెజారిటీతో మనం అందరం కలిసి ఆర్ఎన్ శ్రీనివాసులను గెలిపించాం. అలాగే జేడీ గారు ఆయన క్లస్టర్ లో అత్యధిక మెజారిటీ గెలిపించారు. సభలకు అందరి థ్యాంకింగ్ సభలకు ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే చాలా మంది గెలిచిన తర్వాత వాళ్ళు కనపడరు, ప్రజలకు అందుబాటులో లేరు, నాయకులకు అందుబాటులో ఉండరు. అలా కాదు, మనం నాయకులందరినీ కూడా మనం గెలిపించిన ప్రతి వార్డు నాయకులు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ ని మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు డిజైన్ చేసేందుకు అన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఎలక్షన్ అయినాక రిజల్ట్ వచ్చాక మర్చిపోతారు. అటువంటిది ఈ ప్రోగ్రామ్ ని తీసుకుంటూ ఆయన ఎప్పుడు నిన్న కూడా మన బస్ స్టేషన్ చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది, అది కూడా వెళ్లి స్వయంగా చూసి ఖచ్చితంగా మనము ఈ యొక్క ప్రభుత్వంలో మనం తీసుకుని రావాలి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పి అన్న నిన్న కూడా బస్ స్టాండ్ విజిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్నగారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఎప్పుడు లేని విధంగా డెవలప్మెంట్ కానీ అన్ని తిరుపతి అన్ని విధాలుగా ముందు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. అలాగే ఆయన చెప్పారు, కొండ మీద వెంకటేశ్వర స్వామి కింద శ్రీనివాసునికి ఇస్తున్నామని. అలాగే శ్రీనివాసులు నన్ను మనందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి చరిత్ర ఒక చరిత్ర. ముఖ్యంగా మా ఇంటికి ఈరోజు ఇచ్చేసిన మా వస్తారు కృతజ్ఞతకి విచ్చేసిన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా నమస్కారం చెప్పుకుంటూ, ఈరోజు ఈ 5 డివిజన్లో ఇంత మెజారిటీ రావడానికి కారణం కరుణాకర్ రెడ్డి కొడుకు పెట్టిన ఇబ్బందులే. మా వాళ్ళు అంత గట్టిగా పనిచేస్తారు. ఆడాల మగాల ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తారు, ప్రతి ఒక్కరి మీద రౌడీజం చేస్తారు. అయినా కూడా ఒక్కళ్ళు అదరలా బెదరలా 2 సంవత్సరాల పాటు నాకు మామూలుగా సహకరించడానికి వీళ్ళంతా మామూలుగా సహకరించలేదు. నాకు ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లో నెంబర్ 1 ప్లేస్ లో పెట్టారు. ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి, అంటే వీళ్ళు వాడని కాదు, నాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరున ప్రారంభం. మోహిత్ రెడ్డి కూడా మీ బిడ్డ లాంటి వాడేనని వైసీపీ చంద్రగిరి నేతలు పులివర్తి సుధారెడ్డికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై పెట్టిన హత్యాయత్నం కేసుకు సంబంధించి యూనివర్సిటీలో ఎన్నికల బ్యాలెట్ బాక్సులు ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన అసలైన నిజాలను గ్రహించి పులివర్తి నాని సత్యమణి సుధారెడ్డి యొక్క కుమారుడిలా మోహిత్ రెడ్డిని అనుకుని క్షమించి సర్దుకుపోతే ఓ మంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా కీర్తి గడిస్తారని వైసీపీ చంద్రగిరి నాయకులు దామినేటి కేశవులు, తిరుచానూరు ఎంపీటీసీ సభ్యులు శివశంకర్, చిన్ని యాదవ్ విజ్ఞప్తి చేశారు. మేమేమంటారు సుధాకర్ గుడాక మోహిత్ మీ అబ్బాయి ఇద్దరు ఇంచుమించు ఒకే వయసు ఉండొచ్చు, అంటే పెద్ద తేడా ఉంది. అంటే నీకు కూడా మోహిత్ కూడా బిడ్డ లాంటి వాడు. ఈరోజు మీరు మోహిత్ పైన కేసు పెట్టి అతను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తా అన్నారు. అంటే మోహిత్కి మన జరిగిన గొడవకి ఏమైనా సంబంధం ఉందా? మోహిత్ ఆ గొడవ జరిగేటప్పుడు ఎక్కడున్నారు? మీకెట్టా ఆ టీవీ ఫుటేజ్లు ఉంటాయి మన దగ్గర కూడా, మీరు కూడా చూడొచ్చు. మీరు 2 గంటల నుంచి సుమారు 2 గంటల నుంచి రాత్రి 10 దాకా, అంటే ఈ మధ్యలో గొడవ జరిగింది. మోహిత్ స్ట్రాంగ్ రూమ్లో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎలక్షన్ ఆఫీస్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలో మోహిత్గా ఉన్నాడు. కనీసం ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అలాంటప్పుడు మోహిత్ ఎలా గొడవ చేయిస్తారు? మోహిత్ ఇక్కడ చదువుకోవాలి, ఒక మంచి యూనివర్సిటీలో గొప్ప యూనివర్సిటీ చదువుకున్నాడు, గొప్ప చదువుకున్నాడు. అతను మేము కూడా దగ్గరగా సుమారుగా మేము అంటే అన్న 2014 చూసాం అతను. మేము ఎక్కడ కూడా అతనికన్నా చిన్న వాళ్ళని కూడా రేణుని పిలిచిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యే అభ్యర్థికి అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మేము దగ్గరగా ఉన్నాం. మేము ఎక్కడ ఎవరిని అగౌరవంగా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు అబ్బాయి, మేము దగ్గరగా చూసాం. కాబట్టి అక్క ఇలాంటివి ఆరోపణలు మానుకోండక్క. జగన్కు చెవిలో పువ్వు పెట్టింది చాలదా, పదే పదే తమపై కూడా అబద్ధాలు చెప్పడం ఎందుకని పులివర్తి సుధారెడ్డి చెవిరెడ్డిని ప్రశ్నించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో పులివర్తి సుధారెడ్డి మాట్లాడారు. మేమైతే దీని గురించి ఏ రకంగా స్పందించాం? ఇది ఆఖరున తెరదించడానికి వచ్చా. ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎవరిని కొడుతున్నారు? ఏం జరిగింది? రెచ్చగొట్టి కొట్టించుకోవాలన్నా? నిన్న నానిగారు అన్నట్టు మీ జోలికి మేము రామస్లా ఏటు తిరగాలో స్వేచ్ఛగా తిరగండి. మేము కొట్టించాలి అంటే మొదటి వారంలోనే జరిగిపోయి ఉంటాయి. మేము ఎవరి జోలికి రాలేదు. మేమై పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించాం. చంద్రగిరిలో కావచ్చు, ఎర్రవారిపాలెం ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేనే ఎస్పీ గారికి చేశా, అన్న అర్జెంట్కి వెళ్ళండి, 2 కుటుంబాలని కాపాడుకోండి అంటే చంద్రగిరిలో పోలీసులను కూడా పెట్టాం ఇంటి ముందర, 1-2 ఇళ్ల ముందర. మీరు గ్రౌండ్కు దిగాలి. చీప్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయడానికి మేము రాలేదు. మేము రాజకీయం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అభియోగాలు ఏదో మోపేటప్పుడు పేపర్ తెచ్చి చూపించండి. మేము ఎప్పుడు వచ్చినా మీ తొడా పైన పేపర్లతోనే వస్తాం, చెరువుల పైన పేపర్లతోనే వస్తాం. చెరువుని కబ్జా చేస్తారా? చెరువుని కాపాడారా? చెరువుని కబ్జా చేస్తారా? ఫైట్ చేస్తామన్నా. మీరు మా స్థాయిని రోజుకు పెంచుతున్నారు. మీరు ఏదేదో పిచ్చిగా వాగేసి మీ దీన్ని తగ్గించుకుంటున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ముగిసిన 3 రోజుల పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జికి రుణపడి ఉంటా. ఆత్మీయ కృతజ్ఞతా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించండి. అధికారులకు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆదేశాలు. డ్రైనేజీ కాలువలు, త్రాగునీటి సరఫరాలను స్వయంగా పరిశీలించిన కమిషనర్. సామాన్య భక్తులకు పెద్దపీట. తిరుమల పవిత్రతను పెంపొందించేలా చర్యలు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు కృషి. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. గురు పౌర్ణమి సందర్భంగా కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.